రాష్ట్ర ప్రజల దౌర్భాగ్య పరిస్థితిగా మేము భావిస్తూ ఉన్నాం. పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి అటువంటి అనర్హుణ్ణి చైర్మన్గా పెట్టిందే కాకుండా ఈ రోజు వరకు కూడా నిమ్మకి నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఈ రోజున రాష్ట్ర ప్రజలంతా కూడా అసహించుకుంటా ఉన్నారు. అసలు వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని ఎప్పుడైతే కల్తీ అంటూ అపవిత్రమైనటువంటి నోటితో చెప్పటం మొదలు పెట్టాడో భగవంతుడి కోపావేశాలకి మాత్రం వీళ్ళు గురవుతున్నారు అనేది మాత్రం మనకి రెగ్యులర్గా జరుగుతున్నటువంటి సంఘటనలను బట్టి ఈ రాష్ట్ర ప్రజలకి విదితంగా తెలుస్తూ ఉంది. నేనేం చెప్తా ఉన్నానంటే ఈ బిఆర్ నాయుడు అతనేమి సౌమ్యుడు కాదు, అతనేమి సరైనటువంటి వ్యక్తి కాదు అని చెప్పని మొన్న రిలీజ్ అయినటువంటి వీడియోల ద్వారా తెలిసిన తర్వాత అతను అర్హుడు కాదు అని మా మహిళా నేతలు శాంతియుతంగా మరి నిరసన తెలియజేస్తూ ఉంటే ఎంత దిక్కుమాలిన చర్య కాకపోతే పోలీసు వారు కూడా స్వార్థపూరితంగా ఇంత దారుణంగా వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేయటం అనేది నిజంగా ఈ కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి పరాకాష్ట. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఇంకొక 3 సంవత్సరాలు మాత్రమే ఉన్నది. మరి అందరూ కూడా గమనించుకుంటూ ఉండాలా. ఇది ఎవరిని కూడా మేము ఏది బ్లేమ్ చేయాలని మాట్లాడేటటువంటి మాటలు అయితే కాదు, ఎప్పుడు ఎవరు శాశ్వతం కాదు అనేటటువంటి మాట అయితే మాత్రం చెప్తూ పోలీసు వారిని స్వార్థపూరితంగా ఉండొద్దని దయచేసి తెలియజేస్తూ ఖచ్చితంగా మా మహిళా నేతల మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి. అలాగే బిఆర్ నాయుడుని సస్పెండ్ చేయాలి. అలాగే ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి కలగాలని కూడా ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది.